నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా పుడింగ్ రెసిపీని చూపించబోతున్నానండి. కేవలం ఒక 5-10 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు. ఇలా మీరు క్రిస్మస్కి కానీ లేదా న్యూ ఇయర్కి కానీ లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ డెఫినెట్గా ట్రై చేయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. చూడండి సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో. మరి లేట్ చేయకుండా సింపుల్గా ఇంట్లో ఉండే 4 ఇంగ్రీడియంట్స్తోని త్వరగా చేసుకుని ఈ పుడింగ్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకొని ఇందులోనే చక్కెరను మెల్ట్ చేయడానికి ఒక టేబుల్ స్పూన్ వరకు నీళ్ళను తీసుకొని బాగా వేడి చేయండి. మనకు చక్కెర కరిగి బంగారు రంగులోకి వచ్చేంత వరకు వేడి చేయాలి. మధ్య మధ్యలో ఇలా కొంచెం స్లోగా కలుపుతూ క్యారమెల్ వచ్చేంత వరకు వేడి చేయండి. చూడండి లైట్గా బంగారు రంగులోకి రావడం స్టార్ట్ అయింది కదా. ఈ టైంలో మంటను లో ఫ్లేమ్లో పెట్టి మరొక నిమిషం పాటు ఉడికించండి. అలాగే మనకు పాకం గట్టిగా అవ్వకుండా ఈ టైంలోనే ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకుని కలపండి. మనకు ఈ క్యారమెల్ అనేది అస్సలు మాడకూడదు. మాడితే రుచి మారిపోతుంది. కాబట్టి ఈ టైంలో మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా బంగారు రంగులోకి వచ్చాక ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇక్కడ నేను గ్లాస్ బౌల్లోకి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఫ్లాట్గా ఉండే కేక్ గిన్నెలోకైనా లేదా స్టీల్ గిన్నెలోకైనా తీసుకోవచ్చు. ఇలా క్యారమెల్ని తీసుకున్నాక బేస్ బాగా పట్టేలా రౌండ్గా తిప్పుతూ అప్లై చేయండి. సో ఇలా మనం ముందుగా క్యారమెల్ని బౌల్లోకి తీసుకున్నాక ఇదే ప్యాన్లోకి 1 కప్పు పాలను తీసుకుని వేడి చేసుకుందాం. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకొని ఇక్కడ నేను క్యారమెల్కు వాడిన స్పూన్తోనే పాలను వేడి చేస్తున్నాను. ఇలా మనం ఒక పక్కన పాలను వేడి చేస్తూనే మరో పక్కన మనం కస్టర్డ్ పౌడర్ని తీసుకుందాం. ఒక గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేదనుకోండి, ఈ ప్లేస్లో ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అయినా వాడచ్చు. కార్న్ఫ్లోర్ వాడితే అంతగా కలర్ రాదు. అలాగే కార్న్ఫ్లోర్ వాడుతున్నట్లయితే ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని తీసుకోండి. అలాగే ఇక్కడ నేను ఫ్లేవర్ వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నానండి. మీకు ఏ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ నచ్చితే ఆ ఫ్లేవర్ వాడుకోవచ్చు. ఇందులోకి ఒక 1/2 కప్పు పాలను తీసుకొని ముద్దలు లేకుండా బాగా కలపండి. ఇలా కార్న్ఫ్లోర్ ముద్దలేమీ లేకుండా బాగా కలిపి రెడీగా పక్కన ఉంచేయండి. మరో పక్కన పాలు కూడా వేడవుతున్నాయండి. ఇలా పాలు బాగా వేడయ్యాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి మనం కలిపి పెట్టిన కస్టర్డ్ పౌడర్ పాలను తీసుకుందాం. తీసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపి ప్యాన్లోకి తీసుకోండి. అలాగే మనం ఇలా కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాక త్వరగా గట్టిపడుతుంది. కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. ఈ స్టెప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు హై ఫ్లేమ్లో ఉడికించారంటే ఎక్కువ ముద్దలు కట్టి మాడిపోయినట్టుగా అయిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఇక్కడ చూపించినట్టుగా సర్క్యులర్ మోషన్లో తిప్పుతూ బాగా కలపండి. మీరు కావాలంటే విస్కర్తో కలుపుతూ అయినా ఉడికించవచ్చు. చూడండి ఒక 2-3 నిమిషాలు అయ్యేసరికి మనకి ఇదంతా ఇలా కొంచెం గట్టిపడి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా వచ్చేంత వరకు బాగా ఉడికించాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. ఇప్పుడు మనకు ఇది కొంచెం స్మూత్గా కన్సిస్టెన్సీ రావడానికి మళ్ళీ ఇక్కడ నేను స్పూన్తో మిక్స్ చేస్తున్నానండి. మీకు ఇక్కడ చూపించిన దానికంటే ఎక్కువ గట్టిగా లేదా ఎక్కువ ముద్దలు కట్టి ఉంటే ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇది కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఒక 2-3 సార్లు పల్స్ మోడ్లో తిప్పి తీసుకోండి. అలా గ్రైండ్ చేసి తీసుకున్న స్మూత్గా కన్సిస్టెన్సీ వస్తుంది. లేదా ఇక్కడ చూపించినట్టుగా కన్సిస్టెన్సీ ఉంటే ఒక 2 నిమిషాలు కలిపైనా తీసుకోవచ్చు. సో ఇలా బాగా కలిపాక ఇప్పుడు దీన్ని మనం క్యారమెల్ తీసుకున్న బౌల్లోకి తీసుకుందాం. ఇలా పుడింగ్ని మొత్తం తీసుకున్నాక పైపైన కొంచెం సమానంగా అని ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచండి. ఒక 10-15 నిమిషాలు అయ్యేసరికి ఇది కంప్లీట్గా చల్లారిపోతుంది. ఆ తర్వాత ఇలా కవర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2-3 గంటలు పెట్టి తీసుకున్నామంటే చల్లగా టేస్టీగా పుడింగ్ తయారైపోతుంది. ఇక్కడ నేను మళ్ళీ 3 గంటల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి మనకు పుడింగ్ అనేది తయారైపోయింది. అయితే మనం డీమోల్ చేయడానికి ముందుగా ఎడ్జెస్ని కొంచెం చాకుతో లూజ్ చేసి కానీ లేదా ఫింగర్తో ఇలా కొంచెం మనం అన్నా కానీ పుడింగ్ అనేది గ్లాస్కి ఈజీగా సెపరేట్ అవుతుంది. ఆ తర్వాత ఇలా ప్లేట్ని పెట్టి డీమోల్ చేసామంటే పుడింగ్ గిన్నె నుండి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మనం సింపుల్ స్టెప్తో ఇంట్లో ఉన్న వాటితో టేస్టీగా పిల్లలు ఇష్టపడేలా పుడింగ్ని ప్రిపేర్ చేయొచ్చు.
మీరు కూడా ఇంట్లో ఉన్న వాటితో ఇలా సింపుల్ స్టెప్‌తో కస్టర్డ్ పుడింగ్‌ని డెఫినెట్‌గా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా కుదిరిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.